ఈ అమ్మాయి చూసుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ కప్పుకు తగలగా ఆ కప్పు పగిలిపోతుంది. దీనితో ఈమె తన బాయ్ ఫ్రెండ్కి క్షమాపణ చెప్తుంది. కానీ ఇతడు కోపంతో ఈమెను చెంపపై కొడతాడు. ఎందుకంటే ఈ కప్పు ఈ కుర్రాడికి తన ఎక్స్ లవర్ ఇస్తుంది. దీనితో ఈమె కోపానికి బదులుగా నవ్వుతూ ఉంటుంది. అప్పుడు ఈమె తడిచిన కళ్లతో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఈ కుర్రాడు ఇచ్చిన బ్రేస్లైట్ తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఈమె ఇంటికి వెళ్తూ ఉండగా చూసుకోకుండా ఒక కుర్రాడిని గుద్దేస్తుంది. అయితే ఇతడు ఎవరో కాదు, ఈమె తండ్రి స్టూడెంటు. అయితే ఇతడు ఈమె చెంపపై ఉన్న గాయాన్ని చూసి హాస్పిటల్కి వెళ్దామని అడుగుతాడు. కానీ ఈమె నవ్వుతూ పర్లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. ఆ తర్వాత ఈమె ఇంటికి వెళ్ళగా ఈ అమ్మాయి తల్లి నీ బాయ్ ఫ్రెండ్తో పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని అడుగుతుంది. అప్పుడు ఈ అమ్మాయి నవ్వుతూ నేను అతడికి బ్రేకప్ చెప్పాను, అలాగే అతడిని పెళ్లి చేసుకోను అని చెప్తుంది. అప్పుడు తల్లి ఇదంతా నీదే తప్పు, నిజానికి నీ బాయ్ ఫ్రెండ్ చాలా మంచివాడు అని చెప్తుంది. అలాంటి వ్యక్తితో బ్రేకప్ చెప్పావంటే ఖచ్చితంగా నీలోనే సమస్య ఉంది అని చెప్తుంది. ఇది విన్నాక ఈ అమ్మాయికి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఈమె తన చెంపపై ఉన్న గాయాన్ని చూపించి ఆ కుర్రాడు చేసిందంతా వీళ్ళకి చెప్తుంది. కానీ ఇవేమీ నీకు తెలియదు, రోజు నన్ను పెళ్లి చేసుకోమని చంపుతూ ఉంటావు, కానీ నీకు ఇప్పటికీ నాకేం కావాలో కూడా తెలియదు అని చెప్పి ఏడుస్తూ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.